దేవుడు ఏ వ్యక్తిని వ్యర్థంగా పుట్టించలేదు. ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కో ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. నీవెవరివై అంటే ఓ కారణ జన్మురాలివి. ఓ కారణం చొప్పున ఓ తల్లి గర్భాన్ని ఎన్నుకొని ఆ తల్లి గర్భం ద్వారా దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. నీవెందుకు పుట్టావో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఒకరోజు వస్తుంది, దేవా నన్ను ఎందుకా నువ్వు పుట్టించింది, నా మీద నీకున్న ప్రణాళిక ఎంత గొప్పదా, అయ్యో మీ ఆలోచనలు ఎంత గంభీరాలని పొంగి పొర్లే హృదయంతో గంతులేసే దినాలు తప్పకుండా ఒకరోజు దేవుడు నీ బ్రతుకులో అనుగ్రహించునుగాక. దేవుడు సృష్టిలో దేనిని వ్యర్థంగా పుట్టించలేదు. నా చిన్నతనంలో వానపాములను చూసి భలే బాధపడేవాడినమ్మా. వానపాము ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళటానికి దాని పొట్టంతా లాక్కుంటా, తోకంతా లాక్కుంటా నేను దాన్ని చూసి అనుకునేవాడిని, దేవా ఎందుకయ్యా ఇది పుట్టింది, దీని శరీరాన్నే దీన్ని మొయ్యలేకపోతుంది, అసలు ఈ వానపాము ఎందుకు పుట్టింది నేను చాలాసార్లు అనుకునేవాడిని. ఆ మధ్య దైవ సేవకురాలు బాపట్ల నుంచి వచ్చి అక్కకి ఫోన్ చేసింది ఒకరోజు, అక్క బాపట్ల నుంచి వస్తా వానపాములు తీసుకురా అక్క అని ఫోన్ చేశారు. నాకు అర్థం కాక వానపాములు ఎందుకు అన్నాను. అప్పుడు తాను చెప్పారు, వానపాములు ఏ పంట పొలంలో ఉన్నాయో ఆ పంట 100 అంతలుగా పండిద్దంట. నేనంట వానపామును కూడా దేవుడు వ్యర్థంగా సృష్టించలా. వానపామునే ఒక అర్థవంతంగా దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలో తన సారూప్యంలో దేవుడు నిన్ను పుట్టించాడే. నీ పుట్టుకు వెనుక ఒక మర్మం ఉంది. అది బయలుపరచబడే రోజు వచ్చే వరకు నువ్వు అనుకోవచ్చు, నేను ఎందుకు పుట్టా, నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు. నిజమే, ఒక దశ వచ్చేదాకా నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో మనకు అర్థం కాదు. నా చిన్నతనంలో ఈ వేప చెట్టును చూసి కూడా అనుకునేవాడిని, ఎందుకురా ఈ వేప చెట్టు, ఎవరికి ఉపయోగం, చెట్టు చూస్తే ఇంత ఉంటుంది, దాని కాయ ఏమన్నా ఉపయోగమా అని అంటారు కదా. నేను అనుకుంటా ఉండేవాడిని. ఒక వయసు వచ్చిన తర్వాత తెలిసిందేంటో తెలుసా, వేప చెట్టు కోసం భారతదేశం అమెరికా దేశం కొట్లాడుకుందండి. ఎందుకు కొట్లాడుకుందాయి అని చూస్తే ఏ చెట్టులో లేని ఔషధ గుణాలు వేప చెట్టులో ఉన్నాయి. వేప చెట్టును కూడా దేవుడు అనవసరంగా పుట్టించలా. వేప చెట్టుని అనవసరంగా దేవుడు పుట్టించినప్పుడు తన పోలికలో దేవుడు నిన్ను సృష్టించాడే, తన సారూప్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడే, తనకున్నదంతా నీ కొరకు ధారపోసాడే, ప్రాణం పెట్టి అంతగా నిన్ను ప్రేమించాడే. నిన్ను దేవుడు అనవసరంగా పుట్టించలేదు. నీ జన్మ వెనుక ఒక రహస్యం ఉంది.